కరీంనగర్ రణరంగంగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఈ దాడి చేశాయి. అయితే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కార్యాలయం వైపు దూసుకెళ్లాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బండి సంజయ్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ప్రస్తుతం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం దగ్గర ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన పైన హత్యాయత్నం జరుగుతోంది, తనను దాడి చేయడానికి వస్తున్నారు అంటూ కూడా ఆయన బీఆర్ఎస్ అంటే బీజేపీకి సంబంధించిన కార్యకర్తల పైన బండి సంజయ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వైఫల్యం పైన కూడా ఆయన తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా కౌశిక్ రెడ్డి కాసేపట్లో ఆయన కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం నుంచి బయటికి తీసుకురాబోతున్నారు. ఇక్కడి నుంచి ఆయన్ను హుజురాబాద్ తరలిస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. సో మొత్తంగా కరీంనగర్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకువెళ్లేందుకు అయితే పోలీసులు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో కరీంనగర్లో ఇంకా ఉద్రిక్త వాతావరణం అలాగే నెలకొంది. సో బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు. కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల దాడులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎమ్మెల్యే అంటే అటు బండి సంజయ్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేసేందుకు ప్రయత్నించిన పరిస్థితి ఉంది. సో కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కరీంనగర్లో ఇంకా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో అటు బీజేపీ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్కు తీసుకువెళ్తున్నారు. సో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. సో కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన తరువాత ఆయన బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కౌశిక్ రెడ్డిని భారీ భద్రత నడుమ బయటికి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కౌశిక్ రెడ్డిని వేరే కారులో బయటికి తీసుకువెళ్ళి హుజురాబాద్ తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. సో మరి ఒకసారి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి కౌశిక్ రెడ్డిని సేఫ్గా హుజురాబాద్ తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో కౌశిక్ రెడ్డి పోలీసులు తీసుకువెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కొంత పోలీసుల తీరుకు నిరసనగా కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం దగ్గర మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో కౌశిక్ రెడ్డిని సేఫ్గా బయటకైతే తీసుకొస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో బీజేపీ శ్రేణుల మీద కేసులు నమోదు చేస్తామని హామీ అయితే పోలీసులు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తే తాను సహించేది లేదు అని కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కౌశిక్ రెడ్డిని భద్రత నడుమ సేఫ్గా పోలీసులు పైలట్ ఇచ్చి ఒక కారులో సేఫ్గా తీసుకువెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. హుజురాబాద్కి కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు. సో కౌశిక్ రెడ్డి సేఫ్గా
కౌశిక్ రెడ్డి సేఫ్గా హుజురాబాద్ వెళ్లేందుకు తోపులాట కూడా జరుగుతోంది. సో పోలీసులు అయితే భారీ భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ తరలిస్తున్నారు. కరీంనగర్ నుంచి కరెక్ట్. సో హుజురాబాద్కి అయితే తీసుకువెళ్తున్నారు. వాస్తవానికి హుజురాబాద్ తీసుకెళ్తారా, మరి బండి సంజయ్ మీద చేసిన కామెంట్స్కు నిరసనగా అరెస్ట్ చేస్తారా అనేది కొంత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కౌశిక్ రెడ్డిని మనం ఒకసారి చూడొచ్చు. మీడియాతో బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో అద్దాలు ధ్వంసమయ్యాయి. సో కౌశిక్ రెడ్డిని పోలీసులు వేరే వాహనంలో ముందట పైలట్